నడిపించబడతారు. చెప్పాడు కదా దేవుడు మనతో, కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం, వాళ్ళ తలంపు ప్రకారం నడిపించబడతారు, వాళ్ళకి ఇష్టమైన రూపంలో నడిపించబడతారు. నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నానా ఈరోజు, లేక నేను నా ఆలోచన ప్రకారం నేను నడిపించబడుతున్నానా అనేది ఈ రోజున మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వాక్యమునకు అప్పగించుకొని పరీక్షించుకున్నప్పుడు, పరిశీలన చేసుకున్నప్పుడు మనకు స్పష్టంగా దేవుని మాట నీతో నాతో మాట్లాడుచున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం.